గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత తెలుసుకోని తెలుపగలనుడి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత నిన్ననే రేపటి తరాల నడిపేదుగా రాజ్యాకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో తండ్రుకై వాడుంటే జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి సకల జనులు నిత్యము కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి బతుకంతా ప్రజాసేవకై పరితపించే నిలిచావు మనువాదుల శ్వాసం విడిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో తలుపుకై రాకుంటే మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగొందిస్తే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగొందిస్తే మతవాదుల భక్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడివీధిలో నిలబడి చిట్టి తండ్రి త్యాగమై వెలసింది మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదా మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదా బాబా సాహెబ్ బాటమరోదునాయి బిడ్డ మతాదురా నా చిట్టి తండ్రి త్యాగమై రాజమ్మర్ గారు ఉప సర్పంచ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. మన జయపురం గ్రామంలో ఈ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కర్తవ్యంతో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. సర్పంచ్ గారు అలాగే ఉప సర్పంచ్ గారు అలాగే వార్డ్ మెంబర్ అందరూ అందుబాటులో ఉంది. మరి కొంచెంలో వరకు కాబట్టి హలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు
మహాకాళి మహారాజ కాళి, తర్వాత పైవాడ. ఒక మార్గం కావాలి, వెయ్యేంతో జాతికి వేకువలా నిలవాలి. జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగు బహుజన పాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తులు నలవాలే, ప్రజల దండలు కట్టి ఉద్యమ కాగడనెట్టాలే. నిత్యలో
పెట్టి బహుజన తండోరెయ్యాలో మోగులు గట్టి తానెక్కే గౌరవ బతుకుల్లో ఇంటికి రాకను పంపించే రోజులు రావాలో అడవిల బతికే అది రోజులు రావాలో అడవిల బతికే ఆదివాసి గిరిజన దండాలు బంజారా బతుకుల్లో బహుజన బతుకులు వంచాలు వేల మందరి దాసైనా గొల్ల గురుమల నడపల్లో గోసలు వీరాలంటే చేతులు చేతులు రాయాలో ఎన్నటి కూలీలా చెమటల్లో దినదిన గంధపు బతుకులే ఇక ముందైపోవాలో కాలికి గజ్జలు గట్టి కొంటెట్టె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి రోజున రాజ్యంలో కల నిజమైపోవాలో ఉద్యమాల లేలపైన మనోయుద్ధమే చేయాలో సంబంధ వర్గాలన్నీ బహుజన బంధువు చూడాలో ఉద్యమాల లేలపైన మనోయుద్ధమే చేయాలో సంబంధ వర్గాలన్నీ బహుజన బంధువు చూడాలో పల్లె పల్లెల్లో పూల జెండా ఎగరేయాలో అందరి కోసం ఈ జనమల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి ఎదిగే బిడ్డలు చూసి పేదల పొద్దును తెలవాలి ప్రజల గంటను కట్టి ఉద్యమ కాగడ ఎత్తాలి అందరి కోసం ఈ జనమల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి హలో హలో కాలనివాసులు ఎవరు స్పందించట్లేరు. ఎవరికి ఎవరు పడవలుగా పంపించాలండి. ప్రతి ఒక్కరు అందరూ స్పందించాలండి. ఎవరైనా ప్రతి ఒక్కరు స్పందించాలి. జై భీమ్. కాలనివాసులు మరి ఇప్పుడే మన డీజే కాలనీకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. కాలనివాసులు ఎవరు స్పందించట్లేరు. జై భీమ్. జై భీమ్. సౌండ్ పెట్టముడు సాంగ్స్ పెట్టు పెట్టముడు. కొంత సమాజం గృహరాజ్యంలో ప్రతిఫలాలు ముందు పూజనం నది అంటే నది అనిగే నది కుల దేశం జీవితాన్ని దారము సినాదు రమణకై అదమానాలను కలిసి సేవలమై బాబు పరాల బతుకులు వాసుల కొరకై అనసమడిన వాళ్ళ కొరకు పుట్టుకెల వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాక నువ్వు చేసుకుని నౌకరి ఆయన రాదే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జనకుండే నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం ఒక యుద్ధ నినాదం అందరి కోసం ఇది కోరు ప్రవాహం
కాళీవాసులు ప్రతి ఒక్కరు సహించాలండి. కాళీవాసులు అందరూ రావాలి కోరుతున్నాం. డీజే కూడా స్టార్ట్ అయింది. కాళ్ళకి వచ్చిన ఒకటి అందరు రావాలి. అక్కలు అన్నలు అందరు ప్రతి ఒక్కరు రావాలి. ఎవరు మనసులో ఎలాంటి ఎవరు కావాలి తమ్ముడు డీజే ముందు అని రావాలి. ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అన్నా మనమందరం ఒక్కటి అయితే విజయవురా. జై జనకుండ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు ప్రవాహం. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తరువాలే, ప్రజల జెండను గట్టి ఉద్యమ కాగడెట్టాలే. లింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరిత్రను రాసిన గొప్ప మహనీయులతోనే అంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న చీకటి వాడల్లో జబ్బకు జెండను పెట్టి బహుజన దండోరెయ్యాలు. మోగులు గట్టి తాడెక్కే గౌడన్నన బతుకుల్లో ముంగికి రాకెను పంపించే రావాలు. అలగిల బతికే ఆదివాసి గిరిజన దండాలు, బంజారా బతుకుల్లో బహుజన వంచాలు. వేల మందరు రాసేనా గొల్ల గురుమల గడపల్లో కూసలు తీరాలంటే బహుజన జెండను వయ్యాలు. బానిస బతుకునే మాలి మరణాలు రావాలంటే, అణగారిన వర్గాలకు అధికారాలు దక్కాలంటే, బానిస బతుకునే మాలి మరణాలు రావాలంటే, అణగారిన వర్గాలకు అధికారాలు దక్కాలంటే, పల్లె పల్లెల్లో బహుజన జెండా
కొట్టి బహుజన దండోరెయ్యాలు మొగులు గట్టి తానెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెడు పంపించే రోజులు రావాలో అడవిల బతికే ఆదివాసి గిరిజన గండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మంది రాసేనా ప్రతివాడల మాత్రమే వెలిసిన బొమ్మ ప్రతివాడల నిలుపగలిగ యోధులు రమ్మ ప్రతివాడని పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను కలిసిన వాడు తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం తను చేసిందో పోరాటం అందరి కోసం తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం తను చేసిందో పోరాటం అందరి కోసం తన చీకటిని తరిమేసి వెలుగైనాడు జై జన గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై ఒక యుద్ధ నినాదం అందరి కోసం కొన్ని కోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు భోజనం గది అంటే తని అడిగే అభికుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచిన బలమై భారతరాల బతుకుడు వాసుల కొరకై సవడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జన గుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై ఒక యుద్ధ నినాదము అందరి కోసం కొన్ని కోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో అవజననం జనయజ్ఞానం తొలుచుట కొరకో రాజీవీమని పొందెత్తి నదించాలో మహాపడుకో జనులంతా ఇంకమంపాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగి కూడు నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు వంచన కోసలనే తగిలిన వాడు ఎంతమంది ఎంతములను చేయించిందా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాలా జై జన గుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై ఒక నినాదం అందరి కోసం కొన్ని కోరు ప్రవాహం జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును నడవాలే ప్రజల దండను కట్టి
ఉద్యమ కాగడమెత్తాలే నింగిలో అరుణాలిసి నీలి వందనము చరితము రాసిన బొమ్మవాని లకలేవన్ను పల్లె పల్లెల్లో మోగిన జెండా ఎగరేయాలి అందరి కోసం ఈ చంద్ర జెండను కట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి అందుకున్న చీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి భోజన దండోరెయ్యాలు మొగులు గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెను పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన దండాలు బంజారా బతుకుల్లో భోజన వెలుగులు వంచాలు కొంత సమాజం రాజ్యాంగం పని పదాలు పొందుతూ జనం నది అంటే నది కుల దేశం జీవితాన్ని దార చూసినాడు రమణకై అవమానాలను భరించి శరమణమై భావితరాల బతుకులు మార్చుల కొరకై సవడిన వాళ్ళ కొరకు తెరగలుపై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన నువ్వు చేసుకునే
చుక్కల పొక్కిరితో ఉన్న చాలు కొరకు కోరిన వాడు చెలకు సలనే తగిలిన వాడు ఎంతమంది ఎత్తుకులను జైవించండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంతా చుట్ట కొరకు నా జీవితమని గుంటెత్తి నదించాలో మహాపడుగు జనులంతా ఏకమవ్వాలో సమాప్తమైంది ఆయన ప్రతిమా నిలిచిన జన్మ
ప్రోగ్రాం అనేది మేము ఒక 2 నెలల నుంచి ప్లాన్ చేసుకున్నామండి. కానీ మా దాంట్లో మాకే సరిగా కోఆర్డినేషన్ లేక చాలా రోజుల నుంచి స్ట్రగుల్స్ అనేవి వాట్సాప్లలో జరుగుతుంది. కానీ ఎవరు కూడా దానికి సరిగా స్పందించలేదు. మేము మందుల యాగూబు నేను చేసినా కానీ మమ్మల్ని ఏదో ముందు ఉన్నట్టు చేసి ఏదో మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కానీ దానికి మేము చాలా ముందుండి సరే మేము మీ దగ్గరకు వచ్చి సర్పంచ్ గారి దగ్గరకు వచ్చి సరే మా దగ్గర నిధి ఉంది, మీరు ఇచ్చిళ్ళు, ఆ నిధి ఉన్నది, కానీ ఆ నిధిని కూడా మేము సరిగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. దాన్ని మరి మీరు ఏ విధంగా చూస్తారనేది ఇక మీరే ఆలోచన చేయాలి సార్. అయితే అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే మహిళలకు సమాన హక్కులు, మనమెంతో మహిళలు కూడా అంతే అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో రచించిండు. ఆయన గారి స్ఫూర్తితో ఇప్పుడు 1947 1950లో భారత రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఉన్న స్థితిని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి చాలా తేడా ఉందండి. అప్పుడు చాలా అంటే మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఎక్కడ కూడా చదువుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థకు అప్పుడున్న విద్యా వ్యవస్థకు చాలా తేడా ఉందండి. ఈ విద్యా వ్యవస్థను ఉచిత నిర్బంధ విద్య తీసుకురావడం వల్లనే ఈ దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఇప్పుడు సమానం అని నిరూపించడం జరుగుతూ ఉంది. తను రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం అనుసరించాలండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పండుగ వాతావరణంలో చేస్తున్న సందర్భంలో జయపురంకి వచ్చేసరికి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. అవి లేవని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. దాంట్లో మా వంతు తప్పిదం కూడా దాన్ని మేము స్వీకరించడానికి కూడా రెడీగా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం పెట్టిన నాటి నుంచి గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మేము పోయి అడగగానే సార్ ఇట్లా అంబేద్కర్ ప్రోగ్రాం చేయాలి, అది గ్రామ పంచాయతీ చేయాలి, అందులో మీ వంతు పాత్ర ఉండాలి సార్ అని చెప్పి మేము ఒక మాట అడగానే తన వంతు మరో మాట ఆలోచించకుండా సామాజిక సమానత్వం కోరుకున్న వ్యక్తులు నేను ఈ రోజులో చూసినటువంటి వ్యక్తుల్లో ఇప్పుడున్నటువంటి రేణుకాశివరెడ్డి గారు సర్పంచ్ గారు ముందంగా ఉంటారని చెప్పి కోరుకోవాలి. మేము ఎందుకంటే సగారంగా తెలియజేస్తున్నాం. మంచిని మంచిని చెప్పాలి, చెడుని చెడుని చెప్పాలి. ఎందుకంటే నేను దగ్గర చూసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు గతంలో మా గూడెంకు దేవుడు రావాలని చెప్పి 2005-6 సందర్భంలో ఒక్కరోజు గూడెంకు దేవుడు రావాలని చెప్పి పోరాటాలు చేసిన సందర్భంలో మేము అడగకుండానే ఈరోజు 5 సార్లు మా ఇంటి మూల వరకు వచ్చేటువంటి సందర్భం ఉంది. దాదాపు సామాజిక న్యాయం వచ్చిందని మేము కోరుకుంటున్నాం సార్. మీ దేశంలో మంచి పనులు ఇదే. అంబేద్కర్ ఐడియాలజీ అంటే వివక్షితమైనటువంటి సమాజ నిర్మాణమే సార్. ఆర్థికంగా వెనుకబడతారన్నటువంటి వర్గాలు ఉండొచ్చు, కానీ సామాజికంగా వెనుకబడతాల ఉండకూడదు అని చెప్పి ఆయన ఆకాంక్ష ఈరోజు భారతీయ దేశంలో కానీ ప్రపంచంలోకెల్లా అది నడుస్తున్నారు సార్. రాబోయే తర్వాత దాదాపు ఇంకొక 10-20 ఏళ్లలో అంబేద్కర్ కళ స్వరాజ్యం రాబోతుంది సార్. ఎందుకంటే దాదాపు గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దాదాపు సామాజిక సమానత్వం వచ్చిందని మేము కోరుతున్నాం సార్. అలాగే ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ మీరు అడగకుండానే ఎలా అయితే చేసి అంబేద్కర్ సంఘానికి కానీ అంబేద్కర్ ఉత్సవాలకు కానీ ఒక నిధి ఉండాలని చెప్పి ఏర్పడినటువంటి వ్యవస్థ మీరు సామాజిక న్యాయం కోరుకున్నారు సార్. అలాగే దాంతో పాటుగా ఇప్పుడు ఎలాగైతే సార్ మేము అనుకోని 2 రోజుల కింద సాలోచన పనులు జరగడం వల్ల మాకు టైం షెడ్యూల్ కొద్దిగా అడ్జస్ట్ కాలేదు సార్. నెక్స్ట్ టైం ఈ సమయపాలన అనేది భావించకుండా ఖచ్చితంగా మీరు అనుకున్న సమయం కంటే ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించి మీ యొక్క చేదుడు కావడంతో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతూ భాగస్వామ్యం చేస్తూ మేము భాగస్వామ్యం అవుతూ నగరాలు ఎలాంటి పేదరికలు లేకుండా చూసుకొని చేస్తారని మీకు హామీ ఇస్తున్నాం సార్. మీ యొక్క కోఆపరేషన్ ఇలాగ ఇంతకంటే మంచిగా ఉండాలని చెప్పి ఉంటుందని చెప్పి మేము సగౌరవంగా కోరుకున్నాం సార్. ఉండాలి కూడా, ఎందుకంటే మేము ఇప్పుడు గౌరవంగా చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ. ఎందుకంటే ఈ మన ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రామ వ్యవస్థలో జిల్లా వ్యాప్తంగా ఇంత మంచిగా సహకరించి ఇంత విగ్రహానికి ఇటువంటి సామాజికంగా ఇటువంటి మీరు చూసిన సార్ ఇప్పుడు ప్రోగ్రాం
అంబేద్కర్ మీరున్న సర్పంచ్ గెలిచిందంటే కానీ వ్యవస్థ నడిచిందంటే కానీ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పుణ్యమే కాబట్టి సార్ ఇప్పుడు సమయభావం లేదు కాబట్టి మేము ఎక్కువ వివరించడానికి సమయభావం లేదు అనిత భావించకుండా తప్పు మేము ఒప్పుకుంటాం సార్. మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలకు కొన్ని టైము అడ్జస్ట్ చేయలేకపోయినాం సార్. నెక్స్ట్ టైం ఇలాంటి లోపాలు జరగకుండా సరిదిద్దుకొని చెప్పి అలాగే ఇంతకంటే మేము ముందంజలో మీరు వస్తూ ఉండి మీరే మమ్మల్ని పిలిచి అంబేద్కర్ జయంతి చేయాలని చెప్పి సభ తీర్మానం చేసి మీ పాలకవర్గం నుంచి మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పి వచ్చే జన్మదినానికి మీరు చేసిన సహకారాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి నగరాన్ని స్వామి గారిని మాట్లాడుతున్నా కూర్చున్నాం.